ఓకే గణపతి జనంతా దేవవరం మండలం తెలుగుదేశం పార్టీ వారి సమక్షంలో రాయలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 27 వార్డు ప్రెసిడెంట్ ఇప్పుడు గ్రామం కింద గవర్నమెంట్ వారు ప్రపోజ్ చేశారు కాబట్టి ఈ గ్రామంలో మొత్తం తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈ రోజున 28వ వర్ధంతి ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిపిన వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాలకు కూడా ఈ తెలుగు భాష అది తెలిసిందంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు. అలాంటి వ్యక్తికి ఈ రోజున మా రాయలం గ్రామంలో వర్ధంతి కార్యక్రమం మండల స్థాయిలో చేస్తున్నాం కనుక వారికి తెలియపరుచు వాళ్ళకి వందనాలు తెలియపరుచుకుంటే మేము ఈ రోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి మేమందరం కలిసి సమక్షంలో చాలా భారీ స్థాయిలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు దేవేంకర గారు, పార్టీ సెక్రటరీ గౌరీ పృథ్వీశంకర్ గారు, గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులందరం కలిసి వారి సమక్షంలో జరిగింది. ఎన్టీఆర్ 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 నియోజకవర్గ కోట సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలంలో ఈ సందర్భంగా మేము నూతన సంవత్సరం చేస్తూ ఈ రాయల గ్రామం అందరూ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి ఈరోజు భీమవరం నియోజక ఇన్ఛార్జ్ కోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు భీమవరం మండల పార్టీ ఆధ్వర్యంలో రాయలం గ్రామంలో మరి మన నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు మరి రాయలం గ్రామంలో రాయలం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే రాయలం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మరి తెలుగు జాతిని మరి తెలుగువారంటే ఇదివరకు గుర్తింపు ఉండేది కాదు. మరి అటువంటి తెలుగువారికి కూడా ప్రపంచ దేశాల్లో గుర్తింపు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి నిజంగా ఆయన లేని లోటు ఎప్పటికీ ఆ లోటు తీరందే. మరి ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు ప్రజలు ఇవాళ మనకి సపోర్ట్గా ఉన్నారు అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఈరోజు మరి మా మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్యన ఉంటే కనుక ఇటువంటి దుష్టపాలన గురించి అటువంటి మహానుభావుడు ఉంటే కనుక ఇంకా మనకి ఇంకా మంచిది, తెలుగుదేశం పార్టీకి మంచిది అని నేను అనుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని రాయలం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు దేవేంకర్ గారి ఆధ్వర్యంలో, మండల పార్టీ సెక్రటరీ గౌరీ పృథ్వీశంకర్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ గ్రామ అధ్యక్షులైనటువంటి నడిపల్లి శ్రీనివాసరాజు గారి అధ్యక్షతన ఈ గ్రామంలో ఎన్టీఆర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్.